నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, కుమారుడు మరణిస్తే కుమారుడి ఆస్తిలో వాటా కోరే హక్కు తల్లికి ఉంటుందా? తల్లి కుమారుడి ఆస్తిలో వాటా కలిగి ఉంటుందని ఏ చట్టం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టం దేశం మొత్తానికి వర్తిస్తుంది. ఈ చట్టాన్ని 1985లో ఎన్టీ రామారావు గారు కొంత సవరణ చేసి డౌరీ డెత్లను తగ్గించాలన్న ఉద్దేశంతో ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో వాటా అడిగే హక్కును కల్పిస్తూ సవరణ చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2005లో ఈ హిందూ వారసత్వపు చట్టాన్ని సవరణ చేయడం జరిగింది. అయితే ఈ చట్టంలోని సెక్షన్ 10 ఏం చెప్తుంది అంటే, కుమారుడు కనుక మరణిస్తే ఆ కుమారుడి యొక్క ఆస్తి, అంటే అతను సంపాదించిన సొంత ఆస్తి, పూర్వీకుల ఆస్తి ఏదైనా కావచ్చు, అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తిలో ఆ కుమారుడి యొక్క తండ్రికి కాకుండా మొదట ఆ కుమారుడి యొక్క తల్లికి ఒక వాటా, చనిపోయిన ఆ వ్యక్తి యొక్క భార్యకు ఒక వాటా, మరియు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలు ఎంతమంది ఉన్నారో, కుమారులు కుమార్తెలు ఎంతమంది ఉన్నారో వాళ్లకు ఒక్కొక్క వాటా చట్టబద్ధంగా సంక్రమిస్తుంది. ఒకవేళ కుమారుడు మరణించిన తర్వాత అతని యొక్క భార్య ఆమె యొక్క అత్తగారికి వాటా ఇవ్వకుండా ఆ ఆస్తిని ఆమె మాత్రమే కాజేయాలని, ఆమెకు ఆమె పిల్లలకు మాత్రమే చెందాలని ప్రయత్నం చేస్తే ఆ కుమారుడి యొక్క తల్లి పార్టీషన్ సూట్ వేసుకొని కుమారుడి ఆస్తిలో వాటా కోరే హక్కు తల్లికి ఉంటుంది. సో క్లాసిఫికేషన్ ఆఫ్ లీగల్ హెడ్స్ ప్రకారంగా మొదట తల్లి హక్కుదారురాలవుతుంది. ఒకవేళ తల్లి లేకపోతేనే తండ్రి రెండో క్లాసిఫికేషన్ ఆఫ్ లీగల్ హెయిర్ కిందికి వస్తాడు. కాబట్టి ఆ తండ్రి రెండవ లీగల్ హెయిర్ పరిధిలోకి రాబడతాడు. కాబట్టి అప్పుడు ఆయన వాటా అడగవచ్చు, తల్లి లేకపోతే. సో కొడుకు యొక్క ఆస్తిలో తల్లి కూడా వన్ ఆఫ్ ద షేర్ హోల్డరు. సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకంలో వివరంగా వివరించడం జరిగింది. ప్రైస్, పోస్టల్ చార్జెస్, జీఎస్టీ కలుపుకొని 650 రూపాయలు. సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు.